ముఖ్యమంత్రి ఒకవైపు మహబూబ్ నగర్ బిడ్డలు మమ్మల్ని కాపాడుకోవాలి, దీని కొరకు ఆ మందిని చంపడానికా? దీన్ని కాపాడుకోవాలి? మీ ఎటువంటి దుర్మార్గులా? మీరేం ప్రజల్ని చంపాలి, కార్మికులను చంపాలి, మిమ్మల్ని ఏం కాపాడాలి ప్రజలు? ఈ దుర్మార్గాలు చేయడానికా? కనీసం సిగ్గుపడాలి. ఈ పరిస్థితులలో నేను ఎన్నికల ఓట్ల కొరకు ప్రచారానికి పోతే ఏమనుకుంటుంది సమాజం? నా సోయి, ఆ పట్టింపు, సమాజం అంటే ఒక లెక్క, ఏది కూడా లేని తత్వం. ఎవడేమనుకుంటే నాకేంది? అదేదో సామెత ఉండే, రూమ్ తగలబడుతుందంటే చక్రవర్తి ఏదో ఫిడేలు వాయించిండని. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పనికి పూర్తి పోలిక ఉంది, 100%. ఇవాళ రేవంత్ చేస్తున్న పని కదే. కనీసం ప్రతి ఒక్కరు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ చర్చ జరుగుతుంది. ఏమైంది ఏమైంది ఏమైనా తెలిసిందా? వాళ్ళు ఏమైనరు, వాళ్ళ పరిస్థితి ఏంది అనే మాట. ఇవాళ వీళ్ళ పరిస్థితి, ఇవాళ ఇప్పుడు ఈ జరుగుతున్న పనుల పరిస్థితి చూస్తే ఇంకెన్ని రోజులు పడితే కూడా తెలిసే పరిస్థితి లేదు. పేరుకుపోయి ఉన్నారు ఆడ మంత్రులు, చెప్పుకోవడానికి. కానీ జరుగుతున్నది ఏంది, పని ఏంది? మీ ఆతృత ఎక్కడుంది? మీ ముఖ్యమంత్రికి ఏం సోయింది? ఎక్కడ బీఆర్ఎస్ రాజకీయం చేసింది? ఎక్కడ మాట్లాడింది? మేమేం చేయలే. అదే శ్రీశైలంలో పవర్ ప్రాజెక్టులో ప్రమాదం జరిగితే అదే రాత్రి మధ్యరాత్రి పోయినా నేను. వాస్తవానికి సిబ్బంది భయపడుతుంటే నేనే స్వయంగా లోపల తీసుకుపోయినా. ఆ పొగలో ఆ చీకట్లో ఏం కాదు పదండి పోదామని చెప్పి రాత్రి 2 గంటలకు చేరుకోను నేను, 9కి తెలిస్తే. ఇది వేరే భిన్నమైన పరిస్థితులు కావచ్చు, కాదనటం లేదు, దానికంటే కొంత భిన్నమైంది. కానీ 72 గంటల సమయం, ఒకవైపు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కార్మికుల పట్ల ఉన్న వైఖరికి ఇది నిదర్శనం. ఈ ముఖ్యమంత్రి వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత మించిన అమానవీయమైన ఘటన ఇంకొకటి ఉండదు. ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికుల పట్ల ఈ ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవం ఏందో దీన్ని బట్టి అర్థమవుతుంది. వాళ్ళ ప్రాణాల మీద వాటికి ఉన్న విలువ ఏందో వీళ్ళ దృష్టిలో ఇది తెలియజేస్తూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రాష్ట్రంలో, దేశంలో, లేకపోతే ప్రపంచంలో ఇంకెక్కడున్నా ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న సంఘటనలు ఎక్కడైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం అడగాలి, ఆ నిపుణులు కూడా తెప్పించుకోవాలి. లేదా అక్కడి నుంచి వెళ్ళి అనేక టెక్నాలజీ పెరిగింది కాబట్టి వీడియో కాల్స్ ద్వారా ఇతర పద్ధతుల్లోనా చేసి ఎంత వీలైతే అంత తొందరగా ఆ కార్మికుల్ని రక్షించుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచాలే చర్యలలో అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.